రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యామిలీని మళ్ళీ గెలికాడు. న్యూ మెగాస్టార్ అల్లు అర్జున్ అని ట్వీట్ చేయడంతో పాటు ఆయన బాహుబలి కాదు మెగా బలి అని ట్వీట్ చేసిన నేపథ్యంలో అసలు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఒకసారి మాట్లాడతాం. చెప్పండి, ఈరోజు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చూసారా? రామ్ గోపాల్ వర్మ గారు మంచి డైరెక్టర్ మీకు కారణం లేదు. అయితే ఈ స్క్రిప్టులు ఈ డైరెక్షన్లు అంతా మీరు ప్రజల మీద రుద్దొద్దన్నది మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే సెలబ్రిటీలు అంటేనే ఒక కళాకారులు, ప్రజలకు మంచి మెసేజ్ అందించాల్సినటువంటి వారు. ధనార్జనే ధ్యేయంగా వీళ్ళు ఇష్టాసారంగా రోల్ మోడల్గా ఉండాల్సిన వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సినిమాలు తీయడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు. వాళ్ళు మెగాస్టార్ అయినా ఇంకో బాహుబలి స్టార్ అయినా మాకు ఈ ప్రజలకు ఏమీ అవసరం లేదు. మేము ఒకటే కోరుతా ఉన్న సెలబ్రిటీ నుంచి మంచి మెసేజ్ కలిగినటువంటి సినిమాలు తీయడము, లేకుంటే ఇంకా భవిష్యత్ తరాలకు ఇంకా మేలైనటువంటి సినిమాలు తీయడం ఉపయోగించండి. కానీ ఇట్లాంటి వాటిపై మేము దయచేసి ఇట్లాంటి కామెంట్ చేయొద్దని చెప్పి మేము రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ట్వీట్ చేసిన కాంట్రవర్సీ ఎట్లా చూడాలి? రామ్ గోపాల్ వర్మకి ఎప్పుడు కాంట్రవర్సీ చేసినా ఏం చేసినా ఆయన అది వ్యక్తిగత అభిప్రాయంగా ఉండాలి. కానీ టీవీలలో ఆయన గుర్తింపు కోసమో ఇంకో రకంగా ఇట్లాంటి ట్వీట్ చేయకూడదు అనేది మా ఉద్దేశం. న్యూ మెగాస్టార్ అల్లు అర్జున్ అని ట్వీట్ చేశారు. ఆర్జీవి మెగాస్టార్ అయ్యే ఛాన్స్ అల్లు అర్జున్ అంత సీన్ ఆయనకు ఎందుకుందన్న? ఈ ఆర్జీవికి మానసికంగా చాలా మెంటల్గా ఉన్నాడు. ఒకసారి సరైన డాక్టర్ చూపించాడు ఆయనకి. ఆర్జీవిని ఎంతమంది ప్రజలు తిట్టి చేసినా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఆల్రెడీ చాలామంది అట్లా చెప్పి ఎన్నికలో పోయిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళని చూసినా సిగ్గు తెచ్చుకోవాలి మనిషి. ఎప్పుడు ఇవే కాంట్రవర్సీలు ఒక మంచి మెసేజ్ ఇచ్చే మూవీస్ అట్లా చేసి చెప్పొచ్చు కదా మంచి. అట్లని చేయడు. ఎప్పుడు ఏదో ఒక ఘర్షణకి తావు తీస్తాడు. ఈయన అన్ని కాంట్రవర్సీలు చేస్తుంటాడు. అలాంటి వాళ్ళని బహిష్కరిస్తే ఇంకా బాగుంటుంది ప్రపంచం. అంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య ఈ కాంట్రవర్సీ జరుగుతుంది, ఎట్లా చూడాలి? అవన్నీ వాళ్ళకి ఉండవన్న, మనం క్లియర్ చేసుకోవాల్సిందే. వాళ్ళు కలిసి బాగానే ఉంటారు. మన వాళ్ళకి అనవసరంగా వాళ్ళ గురించి హైప్ లేపి వాళ్ళ గురించి ఇట్లా వీళ్ళు చెప్పి వీళ్ళు హైప్లో వేసుకొని వీళ్ళకి యూట్యూబ్లో ఛానల్స్ డబ్బుల కోసం చేస్తారా తప్ప వాళ్ళైతే అట్లా చేసుకోరు. కలిసిన వాళ్ళు హ్యాపీగా బాగానే మాట్లాడుకుంటారు కదా. అవన్నీ వీడియోస్ పెట్టరా? అవి పెట్టారు కదా. మనం ఏదో ఒక మాట అన్నాడు, మాట తీసుకొచ్చి హెడ్లైన్స్ తీసుకొచ్చి పెడతారు. అంటే నిన్న సినిమాకి సంబంధించిన ఫ్రీ ఈవెంట్ జరిగింది కదా, మరి ఎక్కడ మెగా ఫ్యామిలీ కనిపించలేదు? వాళ్ళు ఏదో వర్క్లో కదా. వర్క్లో ఉన్నప్పుడు దాన్ని ఏముంది? ఇప్పుడు నీదొక నాకు వర్క్ ఉంది, పోయింటాము. రానంత మాత్రం కలిసి ఉండకపోవడమేనా? అంతా ఒకటే. వాళ్ళు చిరంజీవి లేదు, మీ అల్లు అర్జున్ టైం రాలేదు కదా. ఈ మెగా ఫ్యామిలీ నుంచి ఒక దారి చూపించిన ఆ దారిలో వీళ్ళందరూ వచ్చినారు. ఇప్పుడు కాదని చిన్న ఘర్షణ వల్ల మనం అనవసరం వాళ్ళని వీళ్ళని బ్లేమ్ అవసరం లేదు కదా. రేపు పొద్దున ఒకటికైనా ఒకటైతారు వాళ్ళు. మళ్ళీ ఈ ఒక్క సినిమా కోసం కాదు కదా. ఏదో నేషనల్ అవార్డు వచ్చిందని నేను ఏదో తోపని ఈయన బన్నీ ఒక ఫీల్ అయ్యి ఒకసారి క్షమాపణ ఇప్పితే బన్నీ ఇవన్నీ సెట్ అయిపోతాయి. అంటే ఈయన బాహుబలి కాదు అల్లు అర్జున్ మెగా బలి, అంటే చాలా మంది హీరోలు కూడా బలయ్యారని ఉద్దేశిస్తూ ఆర్జీవి పెట్టాడు కదా. ఆర్జీవికి ఏదో కొత్తగా ఏదో ఒకటి చేయడం అలవాటే కాబట్టి దాని అంత సీన్ ఏం లేదు. దాన్ని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆర్జీవి ఇంకొక మంచిగా పెడితే బాగుంటుంది. ఆయన మీద మంచి ఒపీనియన్. అందుకే మానసికంగా ఆయన ముందు హాస్పిటల్ పంపిస్తే సెట్ అయిపోతాడు. ఈ ప్రపంచంలో మనుషుల మధ్య కాక అడవిలో పెట్టాలి మనిషిని. దానిలో కట్టు జరుపుతాడు మనిషి. అల్లు అర్జున్ గారు ఈరోజు ఐకాన్ స్టార్గా ఎదగడం అనేది ఎవరైనా గర్వించదగ్గ విషయమే. కానీ మరీ చిరంజీవి గారిని ఎదిగి ఏలుతారనే వార్తలు ఆర్జీవి గారు ఇవ్వడం అంటే చాలా తప్పని మేము చెప్తున్నాము. ఈ యొక్క చిరంజీవి ఫ్యాన్గానే కాకుండా ఒక మామూలు వ్యక్తిగా సాదాసీద వ్యక్తిగానే చెప్తున్నాము. ఎవరైనా కానీ ఆయన చిన్న స్థాయి నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి ఎంతగానో సినీ ఫీల్డ్లో ఏ ఒక బలగం లేకపోయినా కూడా ఆయన స్వతహాగా ఎదిగి ఈరోజు ఎంతోమందికి సొంతంగా ఈ సినీ ఫీల్డ్లో నిలదొక్కుకోవచ్చని మార్గదర్శులుగా నిలబడిన చిరంజీవి గారు స్థాయిని మించి ఉంటారనేది చెప్పడము ఆర్జీవి గారు ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్తున్నాము. ఈరోజు అల్లు అర్జున్ గారు కూడా ఐకాన్ స్టార్గా ఎదగడానికి గల కారణము మెగాస్టార్ చిరంజీవి గారు అని మేము గట్టిగా చెప్పగలము. ఎందుకంటే ఒకప్పుడు ఆయన ఎంత బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, గీతా బ్యానర్ అల్లు అరవింద్ గారు కుమారుడు అయినప్పటికీ, అలాగే అల్లు రామలింగయ్య అప్పట్లోనే స్టార్ కమెడియన్ ఆయన మనవడైనప్పటికైనా కూడా సినీ ఫీల్డ్లో మెరుగు కనబడడానికి ముఖ్య కారణము ఒక మెగాస్టార్ చిరంజీవి గారు అని మేము ఇప్పటికీ గట్టిగా చెప్పగలము. ఎందుకంటే డాడీ సినిమాలో 2002 సంవత్సరంలో డాడీ సినిమా విడుదలైంది. ఆ యొక్క సినిమాలో సైడ్ క్యారెక్టర్గా, సైడ్ డ్యాన్సర్గా ఆయన కనిపించడం జరిగింది. ఆ కనిపించడం తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఈయనలో మా అల్లుళ్ళలో మంచి నైపుణ్యం ఉంది, డ్యాన్స్ వేయగలడు, యాక్టింగ్ చేయగలడని సలహా ఇచ్చి ఆయన సినీ ఫీల్డ్లోకి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన మేనమామ పేరు గంగోత్రిలో కూడా మేనమామ పేరు తెచ్చుకొని ఆయన సినీ ఫీల్డ్లో వచ్చారని చెప్తున్నాము. అది మేము చెప్పడమే కాదు, ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా చెప్తారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు అనేది ఒక జరుగుతుంది కదా. అది చాలామంది అలా అనుకుంటున్నారు తప్ప
ఈ రోజు వరకు కూడా రాజకీయ పరంగా అయినా కూడా ఆయన మొన్న నంద్యాలలో రాజకీయంగా ఆయన పోయి ఎన్నికల ప్రచారం పోయినాడు, కానీ ఆయన ఏదో స్వతంత్రంగా నాకు మెగా ఫ్యామిలీ కాదు వాళ్ళు ఎవరు అని అయితే ఆ ఉద్దేశంగా అయితే పోలేదు. పలు రకాలుగా 10 మంది ఆ స్ప్రెడ్ అయ్యి ఆ విధంగా అయింది. కానీ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఎప్పటికీ ఒకటే కుటుంబమే. వారు అల్లు అర్జున్ ఎప్పటికైనా కూడా, ఇప్పటికే కాదు ఎంతమంది ఎన్ని విధాలు చేసినా ఆయన మెగాస్టార్ మేనల్లుడే, మెగాస్టార్కు మేనల్లుడే, మెగాస్టార్ ఫ్యామిలీ సన్నిహితుడే. ఫ్యూచర్లో అయినా కూడా ఆయన కలిసి వాళ్ళతో వాళ్ళ అభినయాన్ని వాళ్ళ అనుబంధాన్ని తెలపరుచుకొని ఈ యొక్క స్టేట్మెంట్లు ఎంతమంది ఎన్ని ఇచ్చినా మేమంతా ఒకటే అని చెప్తారు. అది త్వరలోనే చూస్తారని మేము చెప్తున్నాము. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు జరుగుతున్నాయి తెలుసా? దీంట్లో రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు తెలుసా ఆ విషయం? ఇవన్నీ అల్లు అర్జున్ ఫ్యామిలీని చిరంజీవి ఫ్యామిలీని రూమర్ చేయడానికేనా? కాకపోతే భవిష్యత్తులో చిరంజీవి పేరు చెప్పుకొని అల్లు అర్జున్ పైకి వచ్చినాడు. ఎప్పటికైనా కానీ చిరంజీవి లేనిదే అల్లు అర్జున్ లేడు. అలాంటిది ఇప్పుడు మాటలు అనుకుంటున్నారే కానీ అదైతే నిజం కాదు. ఎప్పటికైనా చిరంజీవి కాదని అయితే పోలేడు అల్లు అర్జున్. ఆర్జీవీ ట్వీట్ మీద మిశ్రమ స్పందన వస్తుంది. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ ఒక్కడే, అది చిరంజీవి. న్యూ మెగాస్టార్ అల్లు అర్జున్ కామెంట్ పైన మేము స్వీకరించలేకపోతున్నాం. ఆయన వారసుడిగా ఉండాలి తప్ప అతను మెగాస్టార్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. ఆర్జీవీకి ఇలాంటి యొక్క మనస్తత్వం ఉన్న వాళ్ళు జనావాసాల్లో కాదు అడవుల్లో ఉంటే తప్ప ఇలాంటి ట్వీట్ పెట్టి కాంట్రవర్సీ చేయడం అలవాటు పరిపాటిగా మారింది అని యూత్ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.